హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. మీ లక్ష్మి. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుంటే నేను బాగుంటాను. ఇదైతే కైలాసగిరి ఫ్రెండ్స్. హ్యాండరింగ్లో అయితే చెయ్యు అయితే చాలా బాగుంది. చూడండి, ఇది స్టార్టింగ్ ఫ్లవర్స్ చాలా బాగుంది. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి. బైకులు ఒకటే వెళ్తున్నాయి, ఏటి ఎలా చేయట్లేదు. ఈరోజు లారీ వాళ్ళది మీటింగ్ అంట, అందుకే ఎలా చేయట్లేదు. లోపలికి హాఫ్ డే అంట, మాకు తెలియదు. వచ్చేసాం మార్నింగ్. హాఫ్ డే 3:30కి ఇట్లా ఓపెన్ అయ్యింది. లోపలికి ఎంటర్ చేశారు. క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. ఈరోజు సెలవని మాకు తెలియదు, మీటింగ్ ఉందని. ఇగోండి, ఇక్కడ హ్యాండరింగ్లోని ఆర్చి చూడండి, చాలా బాగుంది. లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఆర్చి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట లోపలికి వెళ్ళిపోతున్నాము, గేట్ లోపలికి. చూడండి, ఇది ఈ ఆర్చే హ్యాండరింగ్ అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత దీని లోపల ఇవ్వండి, పార్క్ అయితే చాలా గ్రీన్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు ఆడుకునే గేమ్స్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే ఎక్కువగా లేదు, చాలా తక్కువగా ఉన్నారు. మొత్తం గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలు ఆడుకునేవి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పిల్లలు ఆడుతున్నారు గేమ్స్. ఎక్కువ పిల్లలు అయితే లేరు. ఇదిగోండి, గేమ్స్ ఆడిన బ్యాక్ సైడ్ అయితే పెద్ద రెస్టారెంట్స్ ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. మా ఆయన అయితే మా అబ్బాయికి ఆడమంటే హ్యాండ్ బాగా కాస్తుంది, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంట, వాడు గేమ్స్ ఆడనంటున్నాడు. ఇంకా ఎక్కడ షాపులు అయితే బంద్ చేశారు, ఎక్కడ ఓపెన్ చేయలేదు. ఈరోజు మీటింగ్ కదా, లాబీ వాళ్ళది చాలా ఎక్కువగా వచ్చారు. ఇక్కడ కైలాసగిరి కొండ మీద ఇక్కడ మీటింగ్ అయితే అయ్యిందంట, అందుకే షాపులు కూడా బంద్ చేశారు. చూడండి, మా అబ్బాయి షాపులని వెనకేస్తున్నాడు తినడానికి, ఎక్కడ ఓపెన్ అయ్యాయి షాపులు అనేసి. ఇక మధ్యాహ్నం అయితే 3:30కి ఇట్లా ఓపెన్ అయ్యాయి, అప్పుడు కొనుక్కుని తిన్నాము. టైం అయితే అయిపోయింది, అందుకే ఆకలికి మా అబ్బాయి షాపులని నిలుపుతున్నాడు. చిన్నపిల్లలు కదండి, టైం మీదే కానీ అందుకే తిరుగుతున్నాడు ఆకలికి. ఇక్కడ చూడండి, బాగుంది కదా. ఇక్కడైతే మా అబ్బాయి ఫొటోస్ తీస్తాను, నిల్చో మమ్మీ అంటున్నాడు. చాలా గ్రీన్గా ఉంది ఇక్కడ. ఇటు అయితే ట్రైన్ వెళ్తుంది చూడండి. ఇటు ట్రైన్ తిరుగుతుంది, పిల్లలు అందరూ ఎక్కితే అన్ని వ్యూ వల్ల చూపిస్తుంది. మా బావాళ్ళ దోస్తులు అయితే అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నారు. మా అబ్బాయి ఆకలి అంటుండండి. మొత్తం కైలాసగిరిలోని షాపులని మేమైతే ఒక రౌండ్ వేసాము. ఇదిగోండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది ఐ లవ్ యూ కైలాసగిరి. ఇదిగోండి, ఇటు వచ్చాక శివుడు పార్వతి ఉంటారు, విగ్రహాలు చాలా బాగుంది. వాటర్ ఫాల్ ఏంటి అంతా చాలా బాగుంది.
అందరు ఫోటో షూట్ చేస్తున్నారు. ఇవ్వండి మా 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 ఆయన వాళ్ళ గర్ల్స్ దోస్తులు. ఆవిడ పైడమ్మ, ఈ అమ్మ చిత్రమ్మ, తర్వాత సీను. అంతేనే ఇంకా వచ్చారు కానీ వాళ్ళు ఆటో బుక్ చేసుకుని ఇంకా లేట్గా వస్తున్నారు వాళ్ళు బీచ్ అన్ని చూసుకొని. మేము వచ్చి బస్కి వచ్చేసాము. ఇదిగోండి చాలా బాగుంది కదా వ్యూ. శివయ్య పార్వతి చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు అట్లా ఉన్నది. చాలా బాగున్నాయి కదా విగ్రహాలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది చూస్తుంటే. చూడండి ఇక్కడ గార్డెన్ చాలా బాగుంది. వాటర్ ఫాల్ కూడాను. శివపార్వతి ముందర వాటర్ ఫాల్ పెట్టారు, చాలా బాగుంది. ఇగోండి అంత క్రౌడ్ ఎక్కువగా లేదు, కొద్దిగా వచ్చారు అంతేనే. ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇగోండి వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంది ఇక్కడ. ఇదిగోండి అప్పటికి ఇంకా షాప్ తీస్తే మా అబ్బాయికి ఎగ్ రోల్ తీసుకున్నాము, తింటున్నాడు. ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాము. షాప్లో అయితే ఇంకా భోజనం షాప్లో అయితే ఇంకెక్కడ ఓపెన్ అవ్వలేదు. చిన్న షాపులు ఓపెన్ చేశారు. ఇక్కడైతే గుర్రాలు పిల్లలు ఎక్కుతున్నారు సరదాగా. మా అబ్బాయి ఎక్కమంటే ఎక్కననిశాడు. అలాగ ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు అంతేనే. టికెట్ 100 రూపాయలు అంట. ఇగోండి చాలా గ్రీన్గా ఉంది. చూసుకుని వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇగోండి మా బావ వాళ్ళ దోస్తులు అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నారు పాపం అలాగా. వాళ్ళే ఫ్రెండ్స్. నాకైతే ఎవరు లేరండి ఫ్రెండ్స్. మా బావకైతే లేడీస్ ఏంటి బాయ్స్ ఏంటి అందరూ ఫ్రెండ్సేనే. ఎలా ఫ్రెండ్స్ అయ్యారంటే మంచితనం ఉండాలి అంటున్నాడు. మనం డబ్బు ఆస్తి అంత సంపాదించడం కాదు, మంచి మనసు ఉండి మంచి పేరు ఉంటుంది చాలా, అందరూ మన ఫ్రెండ్స్ అవుతారు మంచితనం ఉంటే అంటున్నాడు. అలా అంట ఎక్కువగా మా ఆయనతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారండి ఫ్రెండ్షిప్. ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా మా ఆయన్ని పలకరిస్తాను. నన్ను ఏమంటారని కథకు వెళ్తాను కానీ ఆయనకి అంత పేరు వైజాగ్లో. అంటే అలా సుజాత నగర్ గల్లీలో పేరు, బయట తెలీదు. ఇదిగోండి ఇక్కడ శివుడు ముందల శంఖం మీద చూడండి వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలియదు, చాలా బాగుంది. చాలా డెవలప్ అయ్యింది ఇప్పుడైతే. ఎవరైనా చూడాలంటే రండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. అలా ఫ్యామిలీతో వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే వ్యూ అయితే ఎదిరిపోయింది. ఇంకోండి ఇక్కడనే గ్లాస్ బ్రిడ్జి కట్టారు కొత్తగా, చాలా బాగుంది.
గ్లాస్ బ్రిడ్జి ఇక్కడ సముద్రంలో దిగినట్టుగా ఉంటుంది తన పైకి ఎక్కితే. ఇక్కడ టికెట్ అట ఒక మనిషికి 200 అంట. ఇంకా మా బావని ఎక్కి అంటున్నాడు, నాన్న ఎక్కడ మీరు ఎక్కితే నేను ఎక్కుతాను అంటే, వాళ్ళు ఎవరు ఎక్కకపోతే నేను ఎందుకు ఎక్కాలి అనుకోని నేను వెళ్ళలేదు. అంటే బయట నుంచి చూసాం అంతని. భయం వేసేస్తుంది. కిందని వాటర్ కనిపిస్తుంది, కిందన ఏమున్నాయి ఎంత కనిపిస్తుంది ఆ గ్లాస్ నుంచి. నాకైతే భయం, ఎక్కడ గ్లాస్ ఇరుగుతుందేటో అనుకొని దాని మీద అడ్డం భయపడిపోతారు. ఒకసారి వెళ్ళాను అలాగనే భయపడిపోయి మళ్ళీ రిటర్న్ వస్తాను. శివరి వారికి వెళ్ళలేదు. అగండి శివారికి ఉంది. ఆ సముద్రంలో దిగిపోయినట్లు అట్లా భయం వేసేస్తుంది. దానిపైన ఎక్కి సముద్రంలో చూస్తారు. లొకేషన్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు తన పైన ఎక్కి.